ప్రెస్ వాళ్ళకి అందరికీ నేను ఎండి హబీబ్ అలియాస్ మొహమ్మద్ ముజీబుద్దీన్ ఏఎంఐఎం స్టేట్ సెక్రటరీ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ ఆర్మూర్ శాస్త్రీనగర్ 17 వార్డ్. ఏమంటే మనకు సమస్య ఏమున్నాయంటే ఇప్పుడు 18.5 కోట్లు మున్సిపల్ ఆఫీసులు వచ్చి ఆగినే ఉన్నాయి. మనకు వర్క్ ఏం చేస్తలేరు. దాని గురించి ఒకటి ఉన్నది. ప్లస్ ఇంకా ఏంటంటే ఆడోళ్ళకి బస్ ఫ్రీ. మన ఏం పేరు సీఎం సార్కి ఒక రిక్వెస్ట్, ఆడోళ్ళకి ఎందుకు, మగోళ్ళకి మనకు ఓటు హక్కు లేదా? మగోళ్ళకి మళ్ళీ ఆడోళ్ళకి ఎందుకు పెడితే వాళ్ళకి కూడా సాఫ్ట్ టికెట్ పెట్టుర్రి. మళ్ళీ ఆటోళ్ళకి కూడా బాగా బాధ అవుతున్నది. ఆటోళ్ళ ఎవరు కూడా ఎక్కలేరు, లేడీస్ ఎక్కలేరు. 9,000 ఈఎంఐ వస్తున్నది వాళ్ళకి. మళ్ళా ఇల్లు కిరాయి కట్టుకోవాలా, మళ్ళా ప్లస్ స్కూల్ ఫీజులు కట్టుకోవాలా. అంటే వాళ్ళు భరించుకుంటలేరు. ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండ్లు గుచ్చుకుపోతున్నారు. దీనికి సమస్య ఏమున్నది? లేకుంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కడుతుందా? లేకుంటే మన ఎమ్మెల్యే సార్ కూడా ఇప్పుడు ఏం పని చేస్తలేరు. డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్ గురించి ఆగిపోయారు. వినయరెడ్డి సార్ ఈయన ఇద్దరు కొట్టుకుండా మనకు ఇక్కడ పరిశాన్ చెప్తే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఇప్పుడు దీని గురించి? వినయరెడ్డి సార్ ఇన్ఛార్జ్ అంటారు, ఈయన అయింది ఎమ్మెల్యే అంటారు రాకేష్ రెడ్డి సార్. దీంట్లో మేము పరిశాన్ అయిపోతున్నాం. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ కూడా ఎవరికి కూడా రాలే. అలా ఇష్టంలో వచ్చిన లక్కీ డ్రా చేసుకుంటున్నారు, అది చేసుకుంటున్నారు. ఇప్పుడు మా మడల్ కొడుకుకి జీవన్ రెడ్డి కాంప్లెక్స్ లో సంపి పాడేశ్వరి, అక్కడ జీవన్ రెడ్డి కాంప్లెక్స్ లో సంపి పాడేస్తే ఒకటే జాబ్ ఇచ్చారు. అది కూడా వాళ్ళకి ఇల్లు లేదు. ఒక డబల్ బెడ్రూమ్ కావాలని మేము ఇది చేస్తున్నాం. ఇల్లు లేదు, ఏం లేదు. అది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో పాడేసారు. అది కూడా ఎప్పుడు తీసిస్తారు అది కూడా తెలియదు. పోలీసు వాళ్ళైతే, ట్రాఫిక్ వాళ్ళైతే వాళ్ళ ఇష్టం వచ్చిందంతా వేసేస్తున్నారు. సిపిఐ పెట్టబోతున్నారు, సిఎస్ఆ పెట్టబోతున్నారు, ఎస్ఐసా పెట్టబోతున్నారు ఏమో. మరి వీళ్ళే మొత్తం వీళ్ళదే రాజ్యం నడిపిస్తున్నారు. ఇప్పుడు నిన్న నాకే 1,500 రూపాయలు ఇచ్చారు సార్. ఆటో తీసుకొని వచ్చినా నేను, రాంగ్ రోడ్ వచ్చినా అని 1,500 రూపాయలు నాకే ఇచ్చారు. ఇప్పుడు సరే నేనైతే కట్టుకుంటా. వేరే వాళ్ళకి నేనైతే ఆటో అయితే నడిపాను. నేను అర్జెంట్ ఉంటే మా అక్క చనిపోయింది ఉండే, నేను వస్తున్నా. నేను ఇద్దరు దొరికిర్రు. ఒకళ్ళది కాల్ ప్రాబ్లం ఉండే, నేను అటు బండి మలిపిన గీతాభవాని నుంచి ఇటు రైట్ సైడ్కి తీసుకున్నా. రాంగ్ రోడ్ అయినా అక్కడ కానిస్టేబుల్ ఒక ఫోటో కొట్టిండు. అది కూడా వీడియో మీకు నేను పెడతాను, అది కూడా చూడండి. వాళ్ళది ఎట్లా దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు, అది కూడా మీకు చూడండి మీరు. అందరికీ నమస్కారం. దీనికి ఇంకోటి ఏంటంటే శాస్త్రీనగర్లో నేను 980 ఫీట్లు బోర్ వేసి నా సొంత పైసలతోని మున్సిపాలిటీకి డొనేట్ చేస్తా అని కమిషనర్కి చెప్పిన ఆల్రెడీ. నేను ఒక 15 రోజుల ముందుగానే, ఇప్పుడు దాకా దానికి పట్టించుకుంటలేదు. ఎందుకు వాటర్ సమస్య బాగా అయిపోయింది. కౌన్సిలర్ కూడా పట్టించుకుంటలేడు. కౌన్సిలర్ అయితే దిగిపోయాడు. రాకేష్ రెడ్డి సార్కి కూడా చెప్పిన, వినయ్ రెడ్డి సార్కి కూడా చెప్పిన. నా సొంత పైసలతోని బోర్ వేసి ఇస్తున్నా. 980 ఫీట్లు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి నేను ఇస్తున్నా. వాళ్ళతోని కాకపోతే అది కూడా చెప్పేమనండి, నేను కల్పిస్తాను. దానికి కూడా ప్రజల సమస్య తిరగదు. 16 వార్డుకి, 17 వార్డుకి, 18 వార్డుకి, అన్ని 3 వార్డులకి వాటర్ సప్లై అవుతుంది. టీనిచ్ ఫుల్ ఉన్నాయి, టీనిచ్ ఫుల్ నీళ్ళు ఉన్నాయి. 980 ఫీట్లు లోపల పోయినా బండా బల్లి గారికి. దీని గురించి కమిషనర్కి చెప్తే పట్టించుకోవడం లేదు. మొత్తం గల్లీలో అయితే మొత్తం సత్యనాథ ఉన్నది. ఇప్పుడు పల్లా రాకేష్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వినయ్ రెడ్డి సార్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మళ్ళీ జీవన్ రెడ్డి సార్ ఉన్నారు. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు అయిపోయారు ఆర్మూర్కి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు 18.5 కోట్లు ఆర్మూర్కి శాంక్షన్ అయింది. 36 వార్డులకి, ప్లస్ రోడ్లకి, గటర్ లైన్కి, వాటర్ సమస్య గురించి. దీంట్లో వీళ్ళు కొట్టుకుంటా దాంట్లో ఇవి పైసా రిలీజ్ అవుతలే. మళ్ళీ ఇంట్లో సగం చేస్తారా, లేకుంటే ఫుల్ చేస్తారా, లేకుంటే పంచుకుంటారా? అది ఉన్నది సార్ మాది బాధ. ఇప్పుడు 980 ఫీట్ బోర్ వేసిన నేను. బోర్ వేసేసి 1 నెల అవుతుంది. ఇవాళ 1వ తారీఖు నాడు వేసినా నేను. ఇవాళ ఎంత ఉన్నది? ఇవాళ 27వ తారీఖు. ఇవాళ 27వ తారీఖు అవుతుంది. 27 రోజుల నుంచి చెప్తున్నా మున్సిపాలిటీకి తీసుకోరు ఈ బోరు. నా తరపు నుంచి రాసిస్తాను నేను.
మున్సిపాలిటీ అది ఏరియాకి మొత్తం సమస్య నీళ్ళది సమస్య వెళ్ళిపోవాలి. మిషన్ దగ్గర కొంచెం వస్తున్న నీళ్ళది కూడా నడుస్తలేదు. ఏబీ శ్రీనివాస్ గారు వేసారు ఒక బోరు, అది మంచిగా నడిచింది, అది కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ట్రై చేసిండ్రు 18 పైప్లతోని మోటార్తో సహా పడిపోయింది. అది వెళ్తలేదు బయటకి. 15 ఫీట్ రోడ్ పలగొట్టేసి ఖాళీ ఒక పైప్ లైన్ కలిపేస్తే వాటర్ వెళ్ళిపోతాయి. ఒక టూ సైడ్ ఇటు సైడ్ ఒక వాల్, ఇటు సైడ్ ఒక వాల్ పెడితే టూ సైడ్ కూడా మొత్తం ఏరియాలో వెళ్ళిపోతుంది. 16, 17, 18 వార్డులకి 3 వార్డులకి కవర్ అవుతుంది నీళ్ళు అవి. అది కాకపోతే ఇంకొక బోర్ వేసిస్తాను నేను నా తరపు నుంచి. అది కూడా కాకపోతే మోటార్, బీటర్, పైప్, కేబుల్, డబ్బా ఏమైనా అవసరం పడితే అది కూడా నేనే కల్పిస్తాను చెప్తున్నా వాళ్ళకి. నాకు దీన్ని సమస్య కావాలి, నాకు రేపు రావడానికి దానికి నాకు చెప్పాలి. కమిషనర్ నిన్న ఆల్రెడీ నేను ఫోన్ చేస్తున్నా, లేపలేడు ఆయన. ఆఫీస్కి పోయి కలిస్తే కూడా మాట్లాడతలేడు చక్కగా. ఎమ్మెల్యే సార్కి కూడా చేసిన ఫోన్, మళ్ళీ వినయరెడ్డి సార్కి చేసిన ఫోన్ లేపుతలేడు ఆయన. ఇప్పుడు ఎవరికి చెప్పాలా సార్ మేము? ఆర్టీసీలో ఇది ఉన్నది, ఆటోలది బాధ ఇది ఉన్నది. ఆర్టీసీలో బస్సులు ఫ్రీ చేసేసారు, ఆటోలు అయితే నడచలేదు. 9,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ ఉన్నది దానికి ప్రతి నెల. పాత బండి వాళ్ళకి ఏం లేదు, కానీ కొత్త బండి వాళ్ళు తెచ్చిన వాళ్ళకి 30,000, 20,000 కట్టితే బండ్లు ఇచ్చేస్తారు. మళ్ళీ తీసుకొని గుంజుకొని పోతున్నారు, వాళ్ళు ఎవరు వేసుకొని చచ్చిపోతున్నారు. ఇప్పుడు మా వాడికి వాళ్ళ జీవన్ రెడ్డి కాంప్లెక్స్లో ఆయన ఇనాగ్రేషన్ చేసేటుండే సంపి పాడేసారు. దానికి వాళ్ళకి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్ ఇచ్చారు. మళ్ళా వాళ్ళ తల్లికి ఏం లేదు, ప్లాట్ లేదు, ఇల్లు లేదు, కిరాయికి ఉన్నారు. Thanks for watching. Like, share and subscribe.